వెల్కమ్ టు 6 టీవీ. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో బహుజన నాయకుడు సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు సీఎం హాజరు కానున్నారు. సాయంత్రం గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి సమ్మేళనంలో పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో బహుజన నాయకుడు సర్వాయి పాపన్న జయంతి వేడుకలకు సీఎం హాజరు కానున్నారు. సాయంత్రం గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు పలు అభివృద్ధి కార్యక్రమాలు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బిజీ షెడ్యూల్ గా ఉంది. ముఖ్యంగా సర్వసాధారణ జయంతి వేడుకలు ఈరోజు వేడుకలు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రి ప్రభాకర్, అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, మన గౌడ సామాజిక వర్గ నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన చేసిన త్యాగాలను, ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ సీఎం ప్రసంగం తర్వాత క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో గచ్చిబౌలి సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. దాంతో పాటు కేంద్ర మంత్రి, అదేవిధంగా కర్ణాటక మంత్రి భూషరాజు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకి నానక్రామ్గూడలోని శక్తి హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహార ఇన్ఛార్జి దీపదాస్ మున్షి, మంత్రులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా ఏదైతే తెలంగాణ నుంచి కేకే రాజ్యసభ సభ్యుడు కేకే రాజీనామాతో ఏదైతే బై ఎలక్షన్స్ వచ్చినాయో బై ఎలక్షన్ లో తెలంగాణ నుంచి అభిషేక్ సింఘ్వి అధిష్టానం ఖరారు చేసింది రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికకు. అందరూ కూడా సభ్యులను పరిచయం చేపించి రాజ్యసభ సభ్యుడిగా పార్టీ అధిష్టానం సూచించిన వ్యక్తి కాబట్టి అందరూ కూడా పరిచయం చేపించి ఆ కార్యక్రమం కూడా ఉంది. మొత్తం కూడా ఈ 3 కార్యక్రమాలు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. నిన్న మొత్తం కూడా నివాసంలో కూడా వివిధ పలు కంపెనీల పరిశ్రమలతోనూ అధికారులతో కూడా భేటీ అయ్యారు. ఆయన అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఏమంటే ఆగస్టు 17 స్వాతంత్ర వేడుకలు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీలో పాకిస్తాన్ కంపెనీ, తర్వాత ఇతర కంపెనీ ప్రజలతో భేటీ అవడం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అవడం, ఇవన్నీ పరిణామాలు కూడా సీఎం బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.